మిమ్మల్ని నమ్మించి పెళ్ళిళ్ళు చేసుకొని మీ కుటుంబాలతో కలిసి ఉంటామని చెప్పేసి వచ్చి మీ కుటుంబాలను విచ్ఛిన్నం చేసి మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుంచి, మీ అన్నదమ్ముల నుంచి, అక్కచెల్లెల నుంచి మిమ్మల్ని పూర్తిగా దూరం చేసేసి తనే సర్వస్వంగా బతికే విధంగా చేసి మీతో ఒక బిడ్డను, 2 బిడ్డలను కని మిమ్మల్ని మానసికంగా హింసిస్తూ అన్ని విధాలుగా కృంగుబాటుకు గురి చేస్తుంటే మీరెందుకు సూసైడ్ చేసుకుంటారు? తను కదా మీ జీవితం నుంచి వెళ్ళిపోవాల్సింది, తను కదా మీ జీవితాన్ని చిన్న భిన్నం చేసింది. ఆలోచించండి. సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళొద్దు. కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మెజిస్ట్రేట్, తనకు తెలియదా చట్టం గురించి, రాజ్యాంగం గురించి? కానీ తనే తట్టుకోలేకపోయాడు. అంటే ఇక్కడ పరువు నష్టం అవుతుందని చెప్పేసి, పేరు ప్రఖ్యాతులు పోతాయని చెప్పేసి చాలా వరకు కూడా ఇబ్బందులు పడి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. అలా చేసుకోమాకండి. మనం ఏంటో మనకి తెలుసు. మనం ఏంటో 10 మందికి తెలిసే టైం వస్తే తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి.